బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. లిస్టులో ఉన్న అందరికీ ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు తెలుస్తోంది. కేవలం ఒకే ఒక్క వారం ఉంది బిగ్ బాస్ షోకి. అలాగే 8వ సీజన్కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్కి సంబంధించిన పనులు కూడా దాదాపు 90% పూర్తయ్యాయి. బిగ్ బాస్ కొత్త సీజన్ కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో పేర్లు తెర మీదకు వచ్చాయి. ఈసారి సీజన్ 7ను మించి సీజన్ 8 ఉండబోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా సెన్సేషన్ అయిన బర్లక్క అలియాస్ కర్ణ శిరీష పేరు ఈసారి హౌస్కి వెళ్లే వారి పేరులో వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా వివిధ విషయాల్లో బాగా వార్తల్లో నిలిచిందామె. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బర్రెలక్క పేరు బాగా మారుమోగింది. నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన ఆమెకు జేడీ లక్ష్మీనారాయణ, రామ్ గోపాల్ వర్మ వంటి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన బర్రెలక్క బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్గా వస్తుందంటూ ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆమె ఏం చెప్పారో చూద్దాం. ఈ మధ్యన చాలామంది నన్ను అక్క మీరు బిగ్ బాస్ షోకి వెళ్తున్నారని అడుగుతున్నారు. బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా నాకు హౌస్లోకి వచ్చే ఛాన్స్ వచ్చిందంటూ వీడియోలు చేశారు. వీటిని నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ 8వ సీజన్ కంటెస్టెంట్ లిస్టులో నా పేరు ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నా ఫేమ్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నన్ను తీసుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నారట. మనిషికి ప్రాణమే శాశ్వతం కాదు, అలాంటిది ఫేమ్ శాశ్వతమా? హిట్ సినిమా కూడా థియేటర్లో నెల రోజులు మాత్రమే ఆడుతుంది. సూపర్ హిట్ మూవీ బహుశా 2 నెలలు ఆడుతుంది. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రాకున్నా ఇబ్బంది ఏమీ లేదు. నా స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్, నన్ను ఇష్టపడే అభిమానులకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఈ వీడియో చేశానని చెప్పుకొచ్చింది బర్రెలక్క. ఈ మాటలను చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 8లో బర్రెలక్క పాల్గొనడం లేదని తెలుస్తోంది. అలాగే ఆమెను ఎవరు సంప్రదించలేదని అర్థమవుతుంది అంటున్నారు చాలామంది నెటిజన్లు. మరి బిగ్ బాస్ షో లాంచింగ్కు వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోపు ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. చివరి నిమిషం వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511